అందరికీ నమస్కారం. భక్తి శ్లోకం ఛానల్కి స్వాగతం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పుష్యమాసంలో వచ్చే అమావాస్యని చొల్లంగి అమావాస్య అని అంటారు. దీన్నే మౌని అమావాస్య అని కూడా పిలుస్తారు. సంవత్సరంలో 12 అమావాస్యలు ఉంటాయి. అయితే అన్ని అమావాస్యల కంటే చొల్లంగి అమావాస్యకు అత్యంత ప్రాధాన్యత ఉందని వేద పండితులు చెబుతున్నారు. ఈ నెల జనవరి 18వ తేదీన ఆదివారం చొల్లంగి అమావాస్య ఏర్పడింది. అన్ని అమావాస్యల కంటే చొల్లంగి అమావాస్య చాలా శక్తివంతమైనది. అందులోనూ అత్యంత శక్తివంతమైన ఆదివారంతో కూడిన అమావాస్య అయితే రాబోతుంది. ఇంతటి శక్తివంతమైన చొల్లంగి అమావాస్య రోజున కొన్ని నియమాలను పాటించడం ద్వారా మీ కుటుంబానికి 7 తరాల ఐశ్వర్యం కలుగుతుంది. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటిపై విష్ణుమూర్తి ఆశీర్వాదం లభిస్తుంది. కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున తప్పకుండా పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. జనవరి 18వ తేదీన చొల్లంగి అమావాస్య రోజున కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటిస్తే మీ జీవితంలో ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఈ చొల్లంగి అమావాస్య రోజున మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు 2 తమలపాకులను పెట్టి దానిపైన ఒక ప్రమిదను పెట్టి 5 వత్తులతో నెయ్యి దీపం వెలిగించండి. శక్తివంతమైన ఈ చొల్లంగి అమావాస్య రోజున ఈ విధంగా లక్ష్మీదేవి ముందు నెయ్యి దీపం వెలిగిస్తే అష్టదరిద్రాలన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి ఆశీర్వాదంతో అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ చొల్లంగి అమావాస్య రోజున మీ తలకు నూనె రాసుకోకూడదు. ఎందుకంటే నూనె అనేది శనిదేవునికి సంబంధించినది కాబట్టి అమావాస్య రోజున తలకు నూనె రాసుకుంటే మీ జాతకంలో శని దోషాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చెయ్యాలి. అంతేకాని తలంటు స్నానం చెయ్యకూడదు. చొల్లంగి అమావాస్య రోజున తలస్నానం చేస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది. జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోతుంది. తలపైన నీళ్లు పోసుకొని స్నానం చేస్తే దాన్ని తలస్నానం అని అంటారు. తలకి షాంపూని పెట్టుకొని స్నానం చేస్తే దాన్ని తలంటు స్నానం అని అంటారు. కాబట్టి ఈ అమావాస్య రోజున తలస్నానం మాత్రమే చెయ్యాలి. వట్టి నీళ్లతోనే స్నానం చేయాలి. ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య రోజున ఒక అద్భుతమైన పరిహారాన్ని పాటిస్తే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. ఆ శక్తివంతమైన పరిహారం ఏమిటి అంటే ఈ చొల్లంగి అమావాస్య రోజున ఒక గాజు గిన్నెలో ఉప్పు వేసి మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు ఆ ఉప్పు గిన్నెను పెట్టండి. అమావాస్య పూర్తయిన తర్వాత రోజున ఈ ఉప్పుని తీసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వెయ్యండి. చొల్లంగి అమావాస్య రోజున ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మి ప్రవేశిస్తుంది. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. మరీ ముఖ్యంగా అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ చొల్లంగి అమావాస్య నాడు ఎడమ కాలికి నల్లదారాన్ని కట్టుకోండి. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మంచి ఆరోగ్యం లభిస్తుంది. అమావాస్య రోజున కాలికి నల్లదారం కట్టుకుంటే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి సకల ఐశ్వర్యాలను పొందవచ్చు. అమావాస్య రోజున తెలిసి తెలియక ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు. ఈ రోజున ఎవరికైనా అబద్ధం చెబితే మీ జీవితంలో ఏలినాటి శని వెంటాడుతుంది. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్ర లేవకూడదు. అమావాస్య రోజున ఆలస్యంగా నిద్ర లెగిస్తే మీ ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుంది. బీరువాను లక్ష్మీ రూపంగా భావిస్తారు. అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన తిథి కాబట్టి మీ బీరువాలో ఉన్న ధనం రెండింతలు అవ్వాలని కోరుకునేవారు ఈ చొల్లంగి అమావాస్య రోజున మీ బీరువా తలుపులను శుభ్రంగా తుడిచి బీరువా పైన కుంకుమ బొట్లు పెట్టి 5 యాలకలను మీ బీరువాలో పెట్టుకోండి. అమావాస్య రోజున ఇలా చేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. మీ ఇంటి ధన ప్రవాహం విపరీతంగా పెరుగుతుంది. రావి చెట్టులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు. విష్ణుదేవుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మీదేవి ప్రత్యక్షమవుతుంది. కాబట్టి ఈ అమావాస్య రోజున కొన్ని రావి ఆకులను తెచ్చుకొని మీ ఇంటి గుమ్మానికి కట్టుకోండి. ఇలా చేయడం ద్వారా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు. చొల్లంగి అమావాస్య రోజున పొరపాటున కూడా కొత్త వస్త్రాలను వేసుకోకూడదు. చొల్లంగి అమావాస్య రోజున రాత్రి సమయంలో అన్నం తినకూడదు. అల్పాహారం మాత్రమే స్వీకరించాలి. అంటే రాత్రి సమయంలో అన్నం తినకుండా ఏమైనా పళ్ళు కానీ టిఫిన్లు కానీ తినండి. అంతేకాని అన్నం మాత్రం తినకండి. అమావాస్య రోజున దేవుని పటాలను శుభ్రం చేయకూడదు. ఈ చొల్లంగి అమావాస్య రోజున గంగాజలం అమృతంగా మారుతుందని నమ్ముతారు. కాబట్టి ఈ అమావాస్య రోజున పుణ్యనదుల్లో స్నానం చేస్తే 3,000,000 దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. పుణ్యనదుల్లో స్నానం చెయ్యలేని వారు నీటిలో కొంచెం పసుపు వేసుకొని తల స్నానం చెయ్యండి.
చేయండి. జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. అమావాస్య రోజున ఎక్కువగా భూమిపైన దుష్టశక్తులు సంచరిస్తాయట. కాబట్టి ఈ చొల్లంగి అమావాస్య రోజున మీ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా ఉండాలంటే మీ ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి. ఇంటికి ఉన్న నరదిష్టి మొత్తం తొలగిపోతుంది. ఇంట్లోకి చెడు శక్తులు ప్రవేశించవు. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఎంతో శక్తివంతమైన ఈ చొల్లంగి అమావాస్య రోజున గోవుకి ఏదైనా ఆహారాన్ని తినిపించండి. సకల దేవతల ఆశీర్వాదాలు మీ ఇంటిపై ఉంటాయి. అమావాస్య రోజున గోవుకు ఆహారం తినిపిస్తే కుటుంబ కష్టాలన్నీ తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వరిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. అమావాస్య మధ్యాహ్న సమయంలో అస్సలు నిద్రపోకూడదు. అలాగే అమావాస్య రాత్రి సమయంలో పసిపిల్లలను బయటకు తీసుకురాకూడదు. ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య నాడు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి. నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ అమావాస్య నాడు ఇంటి ముందు గుమ్మడికాయను కడితే చాలా మంచిది. గుమ్మడికాయను లక్ష్మీ రూపంగా భావిస్తారు. కాబట్టి ఏ ఇంటి ముందైతే గుమ్మడికాయ ఉంటుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది. కుటుంబంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోళ్లు కత్తిరించడం చేయరాదు. ఇలా చేస్తే మాత్రం జీవితాంతం పేదరికం ఏర్పడుతుంది. ఎవరికైతే పెళ్లి కావట్లేదో అలాగే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు ఈ చొల్లంగి అమావాస్య రోజున అరటి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి. దంపతుల మధ్య కలహాలు తొలగిపోతాయి. అలాగే పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదురుతుంది. అలాగే ఈ చొల్లంగి అమావాస్య రోజున బియ్యం పిండిలో కొంచెం పంచదారను కలిపి చీమలకు ఆహారంగా వేయండి. ఇలా చేయడం వలన మీ పితృదేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు. అమావాస్య రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే వంశపారపర్య దోషాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ చొల్లంగి అమావాస్య నాడు స్వయంపాకం దానం చేస్తే చాలా మంచిది. స్వయంపాకం అంటే ఒక రోజుకు సరిపడా నిత్యావసర సరుకులను ఎవరికైనా బ్రాహ్మణులకు దానం చేయండి. అమావాస్య రోజున స్వయంపాకం దానం చేస్తే మీ ఇంటికి 7 తరాల ఐశ్వర్యం కలుగుతుంది. ఈ అమావాస్య రోజున బియ్యం అలాగే గోధుమలను అస్సలు కొనకూడదు. వీటిని కొనడం వల్ల మీ జీవితంలో చెడు జరుగుతుంది. ఈ అమావాస్య రోజున భార్యాభర్తలు దూరంగా ఉండాలి. గరుడ పురాణం ప్రకారం ఈ చొల్లంగి అమావాస్య రోజున చనిపోయిన మన పూర్వీకులందరూ తమ వంశస్థులను కలిసేందుకు కాకి రూపంలో ఇంటి ముందుకు వస్తారట. కాబట్టి ఈ అమావాస్య రోజున మీ ఇంటి ముందుకు కాకులు వస్తే వాటికి ఆహారం పెట్టండి. మీ పూర్వీకులు సంతృప్తి చెందుతారు. ఈ మౌని అమావాస్య రోజున నువ్వులను కానీ నువ్వులతో చేసిన పదార్థాలను కానీ దానం చేస్తే శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభిస్తుంది. విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ చొల్లంగి అమావాస్య నాడు గాయత్రి మంత్రాన్ని జపించండి. అప్పుల సమస్యలు వెంటనే తీరిపోతాయి. ఈ మౌని అమావాస్య రోజు సముద్ర స్నానం ఆచరిస్తే సకల దోషాలన్నీ నశిస్తాయి. ఈ చొల్లంగి అమావాస్య రోజున ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆ శివయ్య అనుగ్రహంతో మీ కుటుంబానికి మంచి జరుగుతుంది. ఇక పితృదోషాలు తొలగిపోవాలంటే ఈ చొల్లంగి అమావాస్య రోజున మీ పూర్వీకులను స్మరించుకొని సూర్య భగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఎర్రటి పూలను కలిపి ఈ నీటితో సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తే వంశపారంగా వస్తున్న దోషాలన్నీ తొలగిపోయి మీ 7 తరాల వారికి అంతులేని ఐశ్వర్యం సిద్ధిస్తుంది. నెగటివ్ ఎనర్జీతో బాధపడుతున్న వారు, నరఘోషతో బాధపడుతూ ఉన్నవారు, అలాగే కొంతమంది మన ఎదుగుదలను చూసి అవతలి వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అటువంటివన్నీ పోగొట్టుకోవడం కోసం ఈ ఆదివారం నాడు ఒక 5 నిమ్మకాయలు 3 ఎండుమిరపకాయలు తీసుకొని వాటిని గుచ్చుకొని మన ఇంటి సింహద్వారం వైపు తగిలించుకోవాలి. ఇక్కడ 5, 7 ఇలా ఎన్ని ఎండుమిరపకాయలైనా అలాగే ఎన్ని నిమ్మకాయలైనా తీసుకోవచ్చు. అయితే ఇది కట్టుకునే ముందు నిమ్మకాయలు తప్పనిసరిగా పూజలో అయితే పెట్టుకోండి. ఇలా ఎండుమిరపకాయలు అలాగే నిమ్మకాయలు కట్టిన మాల షాప్స్ దగ్గర కానీ బిజినెస్ చేసే దగ్గర కానీ కట్టుకోవచ్చు. ఇంటికి కూడా సింహద్వారం వైపు కట్టుకుంటే చాలా మంచిది. నరదిష్టి తొలగిపోతుంది. ఇది చాలా ఈజీగా చేసుకునే రెమెడీ. ఈ అమావాస్య పరిహారాలతో పితృదేవతల కృపతో పరమేశ్వర అనుగ్రహంతో మీ జీవితంలో అన్ని కష్టాలు తొలగిపోవాలని కోరుకుంటున్నాం. మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన భక్తి శ్లోకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు.